జీవితం అంతా చూచునోడు, జీవితం అంతా కూడా తెలుసునోడు, మన జీవితాన్ని ఎలా నడిపించాలో బాగుగా ఎరిగిన దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, మనం చేసిన పాపాలు బట్టి మన జీవితంలో కొన్ని బాధలు కలుగజేసి కొన్ని విషయాలు నేర్పిస్తాడంట. ఆయన నేర్పించాలనుకున్న పాఠం నేర్చుకుని మనం చేసిన పాపం విషయమై దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే నేను నీకు ఆ బాధ నుంచి విడుదల కలగజేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికేదో తెలియదన్నట్టు, మనకేదో కొన్ని ఆలోచనలు తెలుసన్నట్టుగా దేవుడు మనల్ని అనుమతించే కొన్ని బాధల్లో పశ్చాత్తాపపడం మానివేసి దేవుని వైపు తిరగడం మానివేసి మన సొంత ప్రయత్నము మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, రెండు విషయాలు చెప్తున్నాడు. ఈ బాధల నుంచి విడిపించాలనుకునేది మొదటి విషయం అనుకుంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ బాధలు తొలగిపోవాలంటే నీ జీవితంలో నుంచి నువ్వు పాపం విషయమై పశ్చాత్తాపపడాలి. దేవుడు సింపుల్గా ఈ రెండు విషయాలు చెప్పకుండా బాధ పెట్టి ఆ శిక్ష ద్వారా మన జీవితానికి చేయాల్సిన నష్టం చేయొచ్చు, బుద్ధి చెప్పొచ్చు. కానీ ఇక్కడ చాలా ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బాధలు పొందడానికి కారణం నీ పాపమే. కాబట్టి ఈ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపపడితే నేను ఈ బాధల నుంచి నేను తొలగిస్తాను అనే ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆయన తెలియజేస్తా. దేవుడు మనమెవరము కూడా నశించిపోవాలని, ఈ పాపములోనే మరణించాలని, మనము నరకంలోకి వెళ్ళిపోవాలని దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేదా అనుకోవచ్చు చాలామంది. దేవుడు ఈ బాధలు పెట్టకుండా మనకి పాప క్షమాపణ కలుగజేయలేడా అనుకోవచ్చు. గమనించండి, దేవుడు ఒక నియమాన్ని నియమించాడు. నీకు ఈ బాధలతోనే బోధ వస్తుంది. నీకు బాధలు లేకపోతే సంవత్సరం తరబడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ బోధన్నా మనకు బోధపడదు. మనకు కలిగే బాధలే మన జీవితానికి బోధ చేస్తాయి అనే సత్యము ఆయనకి తెలుసు. మన మనసుల్ని కలగజేసిన సృష్టికర్తకు ఈ విషయం తెలుసు. కాబట్టి బాధలతోనే నీకు బోధ చేస్తా.